నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్‌లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం, ఈ ఎలక్టోరల్ ఓటర్స్ రోల్‌కి సంబంధించింది ఇదంతా కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో హియరింగ్ నడుస్తుంది. నేను ఈ వీడియో చేసే సమయానికి. బుధవారం నాడు కాంగ్రెస్ కూటమి భారత్ బంద్ అని పిలిపించింది. బీహార్లో అయితే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి అక్కడ ధర్నాలో పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఆధార్ కార్డ్ గురించి బాగా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డుని ఈ బీహార్లో ఈ ఎలక్టోరల్ రోల్ ప్రాసెస్లో ఓటర్స్ లిస్టులో కొత్తగా ఎన్రోల్ అవ్వాలన్నా లేదా మొత్తం క్లీనప్ ప్రాసెస్లో ఆధార్ని స్టాండర్డ్గా తీసుకోవట్లేదు. ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రాసెస్లో దాని మీదే ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి గగ్గోలు పెడుతోంది. ఆధార్ కార్డు కాకుండా 11 దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ 11 కార్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఆప్షన్ ఇచ్చింది. ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వలేదు, దీని మీద వాళ్ళు పెద్ద చర్చ. ఈ చర్చకు సంబంధించి ముందు ఒక వీడియో చేశాను, కానీ దాని కంటిన్యూషనే. ఎందుకు ఈ వీడియో అంటే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నాకు తెలిసిన వ్యక్తి, ఒక జర్నలిస్టు, ప్రస్తుతం యూట్యూబ్ నడుపుతున్న వ్యక్తి, టోటల్ డైవర్షన్గా ఆయన ఆధార్ కార్డుని ఎందుకు తీసుకోవట్లేదు, ఆధార్ కార్డు తీసుకుంటే ఏమైంది, ఎందుకు బీజేపీ ఓడిపోతుందని భయమా, ఎన్డీఏ ఓడిపోతుందని భయమా అంటూ కూడా వేరే దారిలో విశ్లేషణ ఇచ్చారు. కాబట్టి దానికి అసలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వ్యూవర్స్కి. ఆధార్ కార్డ్స్తో మొదలు పెడితే బీహార్లో కిషన్గంజ్ అనే ఏరియాలో 68% ముస్లిం పాపులేషన్ ఉంటుంది. అసలు బీహార్లోనే మొత్తం ఇప్పటివరకు 94% మంది ఆధార్ కార్డ్స్ పొందున్నారన్నది ఒక అంచనా. ఈ కిషన్గంజ్ లాంటి చోట ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 68% ముస్లిం పాపులేషన్ ఉంటే ఇక్కడ ఆధార్ శాచ్యురేషన్ 126% ఉంది. అట్లాగే కతిహార్ అనే చోట 44% రఫ్గా ముస్లిం పాపులేషన్ ఉంటుంది. వాళ్ళకి 123% ఆధార్ కార్డ్స్ వాళ్ళ దగ్గర పొందినట్టుగా డేటా చూపించింది. అరేరియాలో కూడా అంతే, 123% వరకు ఉన్నారు, 43% పాపులేషన్ ఉన్నప్పుడు. పూర్ణియాలో కూడా 38% ఉంటే 121%. సో అంటే 100 మంది జనాభాకి 120 ఆధార్ కార్డులు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పైన 20 ఆధార్ కార్డులు ఫేక్ అన్న అయి ఉండాలి, డూప్లికేటా ఫేకా ఇవన్నీ కూడా చెక్ చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా చెప్పింది. రాబోయే రోజుల్లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం ఈ రాష్ట్రాల్లో కూడా మేము డ్రైవ్ మొదలు పెట్టబోతున్నాం అని. మంచి ప్రాసెస్సే, క్లీనప్ ప్రాసెస్ అని చెప్పచ్చు. పార్టీ ఎలక్షన్లో ఎన్నికలప్పుడు ఎవరు గెలుస్తారో తర్వాత విషయం. ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ది దీనికి సంబంధించి చాలా మంచి ప్రాసెస్ అనే చెప్పచ్చు. ఎందుకు ఆధార్ కార్డుని కూడా సిటిజన్షిప్, భారతదేశ పౌరసత్వం కింద ఎందుకు తీసుకోవట్లేదంటే, సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఆధార్ కార్డు ఒక అడ్రస్కి, ఐడెంటిటీకే తప్ప భారతదేశ పౌరసత్వానికి సంబంధించి అది ప్రూఫ్ కాదు. అట్లాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, డొమిసైల్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆధార్ కార్డు స్టాండర్డ్ ప్రూఫ్ కాదని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అది కాంగ్రెస్ కూటమి నాయకులు మర్చిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న వితండవాదం కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే, భారతదేశ పౌరసత్వం లేని వాళ్ళు ఇక్కడ ఓటు ఎలా వేస్తారు, అది వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ ట్రాప్లో, లేదా వాళ్ళు ఆ ఫేక్ కార్డ్స్, ఫేక్ ఓటర్స్ లిస్టు వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని నడపాలి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ బుధవారం నాడు బీహార్లో మాట్లాడుతూ, చీఫ్ జస్టిస్ రోల్ ఉండాలి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో, చీఫ్ జస్టిస్ పాత్ర లేకుండా ఎలా ఉంటుందంటే కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు. ఫ్యాక్ట్స్ అన్నీ మర్చిపోతున్నాడు ఆయన. లేదు గతం మర్చిపోతారు భారతదేశ ప్రజలు అనుకుంటున్నారేమో. ఒక్కసారి 2004 నుంచి 14 అంతకుముందు యూపీఏ ఎరాలో ఏం చేశారు, ఏంటి, ఎవరు పిక్ చేశారు, ఏ కాన్స్టిట్యూషనల్ పోస్టు, రాజ్యాంగంగా ఏ పోస్టు లేని సోనియా గాంధీ అప్పుడు ఎలా హ్యాండ్ పిక్ చేసింది సిఎస్సిని. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తేనే మనం, నవీన్ చావ్లాని సోనియా గాంధీ పిక్ చేసిందని అప్పుడు కాంగ్రెస్కి ప్రో, యూపీఏకి ప్రో ఇండియా టుడే బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది ఈ విషయం మీద. సోనియా గాంధీకి ఏం రైట్ ఉందని అప్పుడు నవీన్ చావ్లా లాంటి వాళ్ళని పిక్ చేసుకుంటానికి
ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో లేని వ్యక్తి, ప్రతిపక్షాలు ఎవరితో కూడా చర్చించలేదు. ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని కూడా సైడ్ లైన్ చేసిన విషయం ఆ సమయంలో అందరికీ తెలిసిందే. ఇంకా చూసుకుంటే టీఎన్ శేషన్ క్యాబినెట్ సెక్రటరీగా ఉండేవాళ్ళు రాజీవ్ గాంధీ సమయంలో. ఆ తర్వాత సిఈసి కింద 1990 నుంచి 96 చీఫ్ ఎలక్షన్ కమిషన్ కింద ఎన్నికయ్యారు. అంటే క్విడ్ ప్రో ఏమన్నా నడిచిందా? ఎంఎస్ గిల్ కూడా అంతే, సిఈసిగా ఉండేవారు 96 నుంచి 2001 దాకా. ఆ తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి యూనియన్ మినిస్టర్గా పనిచేశారు 2008లో. అప్పుడేమన్నా క్విడ్ ప్రో నడిచిందా ఆ రెండింటికి? ఇవన్నీ ఈరోజు నెటిజన్స్ అందరూ అడుగుతున్నారు. రాహుల్ గాంధీ హడావుడిగా వచ్చి ఒక క్లెయిమ్ చేసి వెళ్ళిపోతే ఏదో నమ్మేస్తారు గుడ్డిగా ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ ఈ ఫేక్ ఆధార్ కార్డ్స్ని ఫిల్టర్ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎన్నికలు ఫెయిర్గా జరుగుతాయి కదా, ఎక్కడా కూడా రిగ్గింగ్ జరిగిందన్నది ఉండదు కదా, వాళ్ళకే బెనిఫిట్ కదా. ఒకవేళ వాళ్ళు గెలుస్తారు బీహార్లో అనుకున్నప్పుడు, లేదా మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు గెలుస్తామన్నప్పుడు, అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు అడ్డుపడ్డం? వాళ్ళ ఎక్కువ సిస్టమ్ ఒకటే. ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా ఓటర్స్ లిస్టుని ఇట్లా క్లీనప్ చేస్తే మా ఓట్స్ అన్నీ తీసేశారు బీజేపీకి ప్రో చేయటానికని, ఎక్కడైనా ఓటర్స్ యాడ్ అయ్యారని కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ని యాడ్ చేస్తే ఓటర్స్ లిస్టు మొత్తం పెంచేశారు ఈసీ బీజేపీకి బెనిఫిట్ చేయడానికి అనేది తప్ప ఎక్కడ కూడా ఫ్యాక్ట్స్ని బయటికి తీసుకురారు. ఇంతెందుకు ఈవీఎంస్ హ్యాకింగ్, మ్యానిపులేషన్ అంటూ మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ రూల్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రొవిజనల్గా ఆ టైంకి ఓటర్స్ టర్నౌట్ 63% అని ఇచ్చారు. ఫైనల్ టర్నౌట్కి వచ్చినప్పుడు ఓటర్స్ టర్నౌట్ 71%. సో 8% పెరిగింది. దాని మీద రాహుల్ గాంధీ మాట్లాడారు, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుందని. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 2019లో 151 స్థానాల్లో గెలిచింది. అప్పుడు ఈవీఎంస్ అంతా కూడా క్లీను, ఎక్కడ హ్యాకింగ్ లేదు, మ్యానిపులేషన్ లేదు. అదే 2024లో 164 స్థానాలు ఎన్డీఏ గెలిచినప్పుడు ఈ ఈవీఎంస్ మ్యానిపులేట్ అయిపోయినాయి, హ్యాక్ అయిపోయినాయి. ఇవన్నీ కొత్త రకం వాదన. ఇలాంటి వాటికి ఒక జర్నలిస్టులు, ముఖ్యంగా కొంతకాలం జర్నలిస్టులుగా పనిచేసిన వ్యక్తులంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టి ఇట్లాంటి వాదనకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ బీహార్ లాంటి రాష్ట్రంలో ఆధార్ కార్డుని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటూ కూడా వాళ్ళకన్నీ తెలిసి ప్రజల్ని రాంగ్ డైరెక్షన్లో పెట్టడం. జాతీయ లెవెల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా బీహార్లో అట్లా మాట్లాడడం, ఇదంతా కూడా ఇలా చూస్తే జనాలు అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాకుండా ప్రాంతీయ పార్టీలను కూడా పక్కకు పెట్టే రోజు వస్తుంది. థ్యాంక్ యూ.